బ్యాంకులో ఒక అప్పు తీసుకున్నాం అనుకోండి. అప్పు సక్రమంగా కట్టకపోతే మన వెంట పడతారు. ఆ తర్వాతన ఆ అప్పులో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఓ 10,00,000 అప్పు తీసుకొని ఒక 1,50,000, 2,00,000 సక్రమంగా కట్టి మిగతాది కట్టలేక ఆగామంటే ఏంటి అన్న దాంతో బిగినయ్యి ఆ తర్వాతన అడుగుతారు. చివరికి సెటిల్మెంట్ కిందకొస్తారు. నీ దగ్గర ఎంత ఉంది అంటే మనం 8,00,000 కట్టాల్సి ఉంది. నా దగ్గర 4,00,000 ఉంది, 4,50,000 ఉంది. అంతవరకు కట్టేయని క్లోజ్ చేస్తారు. ఇది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. ఇక్కడ ఎగవేసినటువంటి వాడి విషయంలో ఇలా చేస్తారు. నిజాయితీగా అయ్యా నేను 10,00,000 తీసుకున్నాను, ఆల్రెడీ 7,00,000 దాకా కిస్తీల వారీగా కట్టాను, ఈలోపు నాకు అనుకోకుండా నా డబ్బులు నాకు వచ్చినాయి, కాబట్టి నేను మీ అప్పు తీర్చేద్దాం అనుకుంటున్నాను అని మనం బ్యాంకుకి వెళ్ళాం అనుకోండి. అక్కడ మాత్రం బ్యాంకు అప్పుని తీర్చనివ్వదు, ఏడుబిచ్చుకు తింటది. మనకి ఫోన్లోనే రుణాలు ఇచ్చేటటువంటి బ్యాంకులు క్లియరెన్స్కి మాత్రం మన బ్రాంచ్ కూడా కాదు, ఎక్కడో ఒకే ఒక్క శాఖ పెడతారు, అక్కడికే వెళ్ళి కట్టాలి. ఇది నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి కట్టినందుకు పెనాల్టీ కట్టాలి, ముందుగా డబ్బులు కట్టినందుకు పెనాల్టీ కట్టాలి. ఇది ఒక దరిద్రం. అంటే నువ్వు అప్పులు పాలై జీవితకాలం చావరా అని జనాన్ని దోచేటటువంటి తత్వం. ఇలాంటి సందర్భంలో ఇట్లా డబ్బులు కట్టిన తర్వాత కూడా వేధించినటువంటి వ్యవహారం మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీదన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం. వేల కోట్ల రూపాయల రుణం తీసుకుని ఎగవేసిన వాళ్ళని బ్యాంకులు ఏమీ చేయలేవు, సామాన్యుల మీద మాత్రం ప్రతాప ప్రదర్శిస్తుంటాయంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసి దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలు అనేక లోపాలు ఉన్నాయని అభిప్రాయపడింది. పేద మధ్య తరగతి కుటుంబాలు తీసుకునే చిన్న మొత్తంలో రుణాలకు సంబంధించిన అధికార దర్పం ప్రదర్శించడంలో బ్యాంకర్లు ముందుంటారు, ఛార్జీల పేరుతో విపరీత భారం మోపుతారు, ఏదైనా కారణంతో రుణం చెల్లింపులో కాస్త జాప్యం జరిగితే జరిమానాల మోత మోగిస్తారు అంటూ వ్యాఖ్యానించింది. తీసుకున్న రుణం చెల్లిస్తే డాక్యుమెంట్లు ఇచ్చేందుకు కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో తప్పుడు డాక్యుమెంట్ చూపించిన వాళ్ళకేమో కనీస పరిశీలన లేకుండా వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నారని, మంజూరు చేసిన అధికారుల మీద వసూలు బాధ్యతను పెడితే కానీ ఈ పరిస్థితుల్లో మార్పు రాదని తేల్చి చెప్పింది. ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తు చెల్లింపుకు ఎస్బీఐ ఛార్జీలు విధించడాన్ని సవాల్ చేస్తూ సనత్ నగర్కి చెందినటువంటి ఉత్తమ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సిబి భాస్కర్ రెడ్డి శుక్రవారం దీని మీద విచారణ చేపట్టారు. ఇక్కడ పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆస్తుని హామీగా పెట్టి రుణాలు తీసుకున్నామని, అవి ముందుగానే చెల్లించేశామని, అయితే అట్లా ముందుగా చెల్లించినందుకు గాను 1,16,00,000 రూపాయలు పిటిషనర్కి చెందిన కంపెనీ ఖాతా నుండి మినహాయించుకున్నారని నివేదించారు. ఇది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమని, తమ నుంచి వసూలు చేసిన జరిమానాను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలోని న్యాయమూర్తి బ్యాంక్ అధికారి తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళకి మాఫీ పేరిట ఊరట కల్పించే బ్యాంకులు సామాన్య మధ్య తరగతి వారి విషయంలో ఛార్జీలపై ఛార్జీలు వడ్డిస్తూ నడ్డి విరుస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆర్బీఐ సదరు బ్యాంక్ అధికారుల వాదన వినాల్సి ఉందంటూ కౌంటర్ల దాఖలకు ఆదేశించారు. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేశారు.